చెట్లు వేసానండి, రెండు లాస్ట్ ఇయర్ వేసాను. ఈ ఇయర్ చాలా పూత వచ్చిందండి, చాలా పూత అంటే చాలా చెట్టు నిండా పూత వచ్చింది. కానీ ఇంకా ఉంది పూత, కానీ చాలా పూత రాలిపోతుంది. ఎందుకంటే ఈ మంచు ఎక్కువ కురుస్తుందండి. ఈ మంచు కురవడం వల్ల పూత రాలిపోతుంది. మరి ఏమన్నా నెక్స్ట్ ఇయర్కి ఏమన్నా పూత నిలబడుతుందేమో. కానీ ఇప్పుడు ఇంకా ఉంది పూత, దానికి ఏమైనా కాయలు రావచ్చని ఒక ఆశ, ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు రెండు కాయలు వచ్చినా బాగా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదండి. ఎందుకంటే మనం ఇంట్లో పండించుకున్న కాయ కదా ఇది. బయట కొనుక్కున్నాయి అంటే అన్ని కెమికల్స్ అది ఉంటుంది, మనం ఇంట్లో పండించుకున్నది చాలా హ్యాపీ అయిపోద్ది అనమాట అండి. చూడగానే అవి అన్నీ ఎంత చక్కగా వచ్చాయనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. తర్వాత ఇది ఒక మొదటి చెట్టు అండి, ఇది కూడా పూత వచ్చిందండి, రాలిపోయింది అనమాట. ఇవన్నీ మల్లి చెట్లు. ఇప్పుడు ఇంకా సీజన్ కదండి, నెక్స్ట్ 2 months తర్వాత మల్లెపూలు బాగా వస్తాయండి. చాలా స్మెల్ అనమాట. పెద్ద కాడమల్లి ఉంటుందండి, పెద్ద అవన్నీ ముద్దది అన్నీ ఉంటాయండి. ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట అండి. ఇవన్నీ వైట్ ప్లస్ ఇది పింక్, అన్నీ చాలా కాయలు వస్తాయండి. అసలు ఇగో వస్తుంది చూడండి, డ్రాగన్ ఫ్రూట్ చూడండి, ఇగో పూత వస్తుంది చూడండి. ఇదిగోండి పూత వస్తుందండి. ఇదంతా ఇవన్నీ పూత వచ్చాయి అనమాట అండి. ఇంకొస్తాయి, ఆ పక్కన కూడా ఉన్నాయన్నమాట అండి పువ్వు. తర్వాత ఇది ఒక దానిమ్మ చెట్టు అండి, ఇది కూడా ఉడతలండి, బాగా ఉడతలు పాడు చేసేస్తుందండి. కాయ వచ్చేటప్పటికి ఉడతలు పాడు చేసేస్తుందండి. ఇవ్వండి బెండకాయలు, ఇవ్వండి బెండకాయలు అండి ఇవి. ఇవ్వండి ఇదంతా ఇంకా ఈ గడ్డి అంతా తీయాలన్నమాట అండి. ఇంకా ఒక రోజు 2 రోజులు పట్టేస్తుంది నాకు. ఇవ్వండి బెండకాయలు, చూసారా బెండకాయలండి. ఇదేమో విరజాజి అండి, ఇది విరజాజి. ఇదేమో కాడమల్లి అండి, చాలా పువ్వులు వస్తాయి అన్నీ, గోల్డ్ పువ్వులు. ఇవ్వండి చూడండి రాలిపోతుంది, ఇవ్వండి పువ్వులు రాలిపోతుంది. ఇదేమో లెమన్ అండి. టమాటాస్ కూడా అండి, ఇవ్వండి ఇవి చిన్న దేశవాళీ టమాటా అంటారు కదండి, ఆ టమాటా. ఇది ఎలా తినేయచ్చు అనమాట అండి. అసలు ఇక చూడండి ఉడతలు వచ్చేసి అలా పాడు చేసేస్తున్నాయి. ఇక ఉడతలు కొరికేస్తున్నాయండి, కొరుక్కని తినేస్తున్నాయి. ఊరికనికి వాటిని మనం కంట్రోల్ చేయలేం కదండి. సర్లే తిన్నాయి, వాటికి కూడా మేత కావాలి కదా అనేసి నేను వదిలేస్తున్నాను అన్నట్టండి. ఇదిగోండి ఇవన్నీ చూడండి భలే ఉంటాయండి, తింటుంటే అలా తినేయచ్చండి వాష్ చేసుకుని. ఇవన్నీ వంకాయ చెట్లు ఇగో పోయేయండి, ఇవన్నీ మళ్ళీ చెయ్యాలన్నమాట అండి. ప్రాణం ఉసూరుమంటుందండి, కానీ ఇంకా ఏం చేయాలండి, అందుకని తప్పనిసరి అనేసి నేను వదిలేసాను. మళ్ళీ అన్నీ నేను చేసుకుంటాను. ఇవన్నీ వంకాయ చెట్లు. ఇదిగోండి బెండకాయ చూడండి. బెండకాయ కూడా ఇంత పెద్ద బెండకాయ అయినా కూడా అండి అస్సలు లేతగా ఉంటుంది అనమాట అండి, అస్సలు ముదరదండి, బాగుంటుంది ఇది కూరకి. ఇవన్నీ పచ్చిమిర్చి అండి, ఇంకా చూడండి. ఇదిగోండి పచ్చిమిర్చి చూసారా ఎంత బాగున్నాయో. ఇది చిన్నగా ఉన్నాయి కానీ అండి చాలా కారం అండి, అసలు తినలేము, నోట్లో పెట్టుకుంటే అంత కారం అనమాట అండి, కాయ చిన్నదైనా కూడా. ఇదిగోండి ఇవన్నీ మిరపకాయలండి, ఇవ్వండి అన్నీ మిరపకాయలే. ఇవ్వండి ఇవన్నీ బెండకాయలు. ఇవ్వండి బెండకాయ చూసారా, ఇవ్వండి బెండకాయలు, ఇవన్నీ బెండకాయలు. ఇవ్వండి మిరపకాయలు చూసారండి, ఇగో చూడండి ఎంత బాగున్నాయో అసలు. చూసారా ఎంత బాగున్నాయండి మిరపకాయలు, చాలా బాగున్నాయండి. ఇవన్నీ కొయ్యాలండి, కొంచెం చుట్టాలు ఉన్నారు ఇంటి నిండాను, వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ ఒకరోజు తీసుకొని ఇట్లా అని చూడాలి. ఇవి చూసారా, ఇవన్నీ చూసారండి ఎంత బాగున్నాయో. అన్నీనండి చిన్నవి పెద్దవి లాంగ్వి అన్నీ వేసాను, చాలా బాగుంటుంది, చాలా కారంగా ఉంటుంది. ఇవన్నీ టమాటాలు. ఇది కూడా ఇది అంటారు కదండి, ఏదో ఫ్రూట్ అండి, దీని పేరు మర్చిపోయాను, మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఇది రాంపల్లి అని అంటున్నారు కొంతమంది, కానీ నాకైతే తెలీదు. ఇదిగోండి ఈ ఫ్రూట్ చూడండి, ఈ ఫ్రూట్ పేరు అయితే నాకు తెలీదు. ఒకవేళ ఈ ఫ్రూట్ పేరు మీకు తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి, చెప్పండి. సరేనండి. ఇదంతా పాలకూర అండి, ఇదంతా పాలకూర చూసారండి, చాలా బాగుంటుందండి, అసలు స్మెల్ రాదండి. అసలు మనం బయట కొన్నదంటే అది అలాంటి స్మెల్ వస్తుందండి, కానీ అసలు స్మెల్ రాదండి. గోరింటాకు చెట్టు చాలా బాగా ఎర్రగా పండుతుంది గోరింటాకు చెట్టు. గోరింటాకు చెట్టు అండి, ఇది దానిమ్మలు బాగా వస్తుందండి, కాయ ఎంత బాగుంటుంది అంటే లోన గింజ కూడా రెడ్డిష్గా ఉంటుంది, తర్వాత చాలా స్వీట్గా ఉంటాయండి. ఇదండి ఇంకా పూత వచ్చింది, ఈ మంచు వల్ల ఒకటి పూత రాలిపోతుందండి, చాలా పూత పిందె అయ్యేటప్పటికి రాలిపోతుందండి. ఆ రాలిపోవడంలో ఇది అయిపోతుంది అనమాట. ఇక చూసారండి మిరపకాయ
చూసారా పచ్చిమిరపకాయలు అలాగ ఉన్నాయి. ఇగో చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి. చూసారా ఎంత బాగుంది గుత్తులు గుత్తులుగా చాలా బాగుంటాయండి. ఇవి చూడండి ఇప్పుడు అన్నీ కోస్తే ఒక హాఫ్ కేజీకి పైన అవుతాయండి. పావు కేజీ కేజీకి ఉంటాయి, కేజీ దగ్గర ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇగో చూడండి ఇదండి ఎంత బాగున్నాయి చూసారా. చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఇవన్నీ చూస్తుంటే. ప్రశాంతంగా ఉంటుందండి, ఏ టెన్షన్ లేకుండా. సాయంత్రం వచ్చి గార్డెన్లో కూర్చుంటే ఎంత బాగుంటుందో, అన్నీ మర్చిపోవచ్చు. ఇదిగో చూడండి, ఇదిగో చూసారా ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఇది కూడా పాలకూర, ఇదంతా పాలకూర. ఇదంతా కోసేసుకుంటే ఒక రోజుకి కూర అయిపోతుంది చక్కగా. బయట నుంచి ఏం తీసుకురాం మేము అసలు. గోంగూర కొయ్యకండి వచ్చేసి. చూసారా చిక్కుడుకాయలు అండి ఇవి. ఇక చిక్కుడుకాయలు చూసారా, ఇవ్వండి చిక్కుడుకాయలు చూడండి, కోసి చూపిస్తాను. ఇవ్వండి చిక్కుడుకాయలు, ఇది అన్నీ చూసారా కొమ్మని చిక్కుడుకాయ. ఇక చిక్కుడుకాయలు ఇవన్నీ కోస్తాయి, ఒక అర కేజీకి పైన ఉంటాయండి చిక్కుడుకాయలు. ఇప్పుడు కోస్తానండి, సాయంత్రం వచ్చి కోస్తాను. మీకు చూపించడం గురించి అని కోస్తున్నానండి. చూసారా ఇవన్నీ చెట్టు నిండా. చెట్టు చూడండి ఎంత చిన్నది ఉందో చెట్టు, కానీ చెట్టు నిండా కాయ అండి. చెట్టు నిండా కాయ, చాలా చిన్న చెట్టు. ఇలా 2 రోజులకి ఒకసారి ఇలాగ 1 కేజీకి పైన వస్తాయండి. మా ఫ్యామిలీకి సరిపోతుంది. ఇంకా అన్నీ మిగిలితే ఆకుకూరలు అయ్యి నేను మా బిల్డింగ్లో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తానమాట. ఇవన్నీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంత బాగా పెంచుతున్నారు మేడం మీరు అనేసి చాలా బాగా అలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారండి ఇగో చూడండి, ఇగో ఇంక ఇవన్నీ ఉన్నాయండి కాయలు. ఇగోండి 2 చెట్లు అండి, ఎంత కాయ ఉందో అండి 2 చెట్లకి, చాలా కాయ ఉందన్నమాట. చూడండి ఇవన్నీనండి లెమన్. చూడండి కొంచెం జలుబు చేసిందండి, వాటర్ చేంజ్ అయ్యి కోల్డ్ కదా, దానికి జలుబు చేసి కొద్దిగా గొంతుకు ఇదిగా ఉంది, సారీ ఏమనుకోద్దు. చూడండి కాడమిల్లి ఎంత బాగున్నాయో. ఒక 2 మూరల వరకు అవుతుందండి కోసి దండగుచ్చుకుంటే, అంత బాగుంటాయండి. ఇంక ఇవన్నీ షో పీసులు అనమాట అండి. ఇవన్నీ షో అనమాట అండి. అవన్నీ షో పీసులు అనమాట. మా గార్డెన్ ఎలాగుందో చూసి చెప్పి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. ఏమైనా మీకు తెలిసినవి ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.